నన్ను ఈ తాడిపత్రి ప్రజలు ఎలక్షన్ టైంలో నన్ను నమ్మి గెలిపించినారు. నేను ఈ ఊరికి ద్రోహం చేస్తే మా కుటుంబం నామరూపాలు లేకుండా ఉంటుంది. కొన్ని విషయాలు నేను చెప్తున్నా. ఎస్, పార్టీలు ఉంటాయి. పార్టీలో కూడా మేము ఎవరున్నా, ఏ పార్టీ ఉన్నా ఎంతవరకు చేయాలా మనం కూడా ఇండివిజువల్గా చేయకూడదు. అది పద్ధతి కాదు. 5 ఏళ్ళు ఉంటాం, పోతాం. రేపేమో ఇప్పుడే అంటారు కదా, మేము వచ్చినాకంటున్నారు కదా, మేము రావచ్చు. మనం ఇష్టపడకుండా వస్తారు. కానీ ప్లస్ నేను మంచినే, నాకు రక్తము చీముంది. నన్ను కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా నేను కేర్ చేయను. సహజం, ఏమైనా మాట్లాడచ్చు, యూట్యూబ్లో ఏమైనా పోవచ్చు. కొందరు ప్రత్యేకంగా వాళ్ళ జరుగుతాదని చాలా చేసినారు. కానీ అయినా కానీ నేను మంచిది కాదని ఉన్నా. చెప్పండి, నాగిరెడ్డిది ఇప్పుడు కావాలని ఇప్పుడు ఇట్లే పోయి ప్రొక్లేమ్ పెట్టచ్చు. సార్ కమిషనర్ గారు, లీగల్ నోటీస్ ఇచ్చావా లేదా? నేను నాగిరెడ్డి దగ్గర పోతాను. బ్లూ ప్రింట్ ఏందో ఏముంది, వైలేషన్ ఉంది. ఆయన పోయి ఆయనే కొట్టుకున్నాడు. పెద్ద ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ఆయన. మేము కొట్టామా? ఎందుకు కొట్టాం? ఇంకా కొట్టాల. మేము నోటీస్ ఇచ్చినాం. ప్రతిదీ అంతే. ఎందుకు మేము వాళ్ళే టార్గెట్ చేస్తామంటే నేను నిజం చెప్తా. ఎస్, వాళ్ళు నన్ను టార్గెట్ చేసినారు. అయినా కానీ నేను లీగల్గా పోతాను. అవసరం లేదు నాకు. నేను చెప్పాలి కొట్టమంటావా? మీరు అనండి, ఇప్పుడే కొడతా. ఎస్, నువ్వు రిజిస్ట్రేషనే తప్పు చేసినావు. రా, ఏమిచ్చినారు రిజిస్టర్ ఆఫీసర్? నువ్వు ఉన్న స్థలం కన్నా మళ్ళీ పక్కన కూడా రిజిస్టర్ చేసుకున్నావు. ఇప్పుడు చెప్పు, నేను ఇప్పుడు చెప్పు లేదు అని చెప్తాను. అమ్మా, డిపిఎస్ పర్మిషన్ ఉందా? ఏమీ లేదు. మరి ఆయన ఎమ్మెల్యే నుండి చేసుకోకూడదు. మేము వద్దండి మ్యా, ఇది లీగల్గా మేము మాట్లాడతాను. ఇప్పుడు కూడా మాట్లాడతాను. బ్లూ ప్రింట్లో మున్సిపాలిటీ సంతకాలు, మున్సిపాలిటీ కట్టాల్సిన కట్టారా? కక్ష, నాకు కక్ష ఉన్నా కానీ లీగల్ ఫయాజ్ భాష చెప్పాలన్నా లీగల్. సగం మంది పోయి అనంతపూర్లో మున్సిపాలిటీ ఈడుంటే ఎవరు చెప్తారో ఏమో, వాళ్ళకి అతి మంచి అడ్వైజర్లు ఉన్నారు. ఏమమ్మా, కార్పొరేషన్లో ఒకవేళ రిజిస్ట్రేషన్ ఉంది, గుత్తిలో చేసుకోవచ్చు, లేదా తేడా చేసుకోవచ్చు, అట్లా అనుకున్నారు. ఎస్, నన్ను కష్టపెట్టినారు. మీకు తెలిసి రావాలి. ఎప్పుడు పర్సనల్గా పోవద్దండి. నేను మీ ఇంట్లోకి అందరి ఇంట్లోకి రాలేను, కాగలను. నేను అంత మర్యాద లేనండి కాదు. మా పాప ఉంది, మా పాప సరిపోతుందో సరిపోదు, గౌరవిస్తా. మా నాన్న నేర్పించినాడు గౌరవం.
ఎంత బాధ ఉంటుంది నాకు కూడా. నేను మా బాబుని వాణి కాబట్టి ఎట్లా తిరుగుతా రాఘవ గారిని. నేను మా బాబుని పోయి తిరిగితే ఎట్లుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను లీగల్గానే పోతాను. మీరు ప్రూవ్ చేసుకోండి, మీకు టైం ఇస్తా. సబ్ రిజిస్టర్ ఏమిచ్చినట్టు చూడండి అమ్మా. నువ్వు స్థలము తప్పు చెప్పి రిజిస్టర్ చేసుకునే ఉంచండి. నేను కదా నేను నా బాబు పైనుంటే కూడా చెప్పిన ఫోన్ చేసి ఏం చెప్పా, బాబా పైకి పోద్దు, ఆడపిల్ల ఉంది గౌరవించారు, కిందనే కొద్దేసుకోద్దమ్మా. ఏదో మా నాన్న నాకు అంతో ఇంతో క్వశ్చనే ఉండదు. నేను లీగల్గా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కొట్లాడతా, లీగల్గానే తెచ్చి కొడతా. కొడుకుని జైలు వేస్తా, బాధపడలేదు. రిజిస్ట్రేషన్ కాపీ తప్పు, ఇళ్ళలేక రావద్దండి. ఒక ఆడపిల్లను నేను వస్తే మీ ఇంటికి వస్తే గౌరవించాలి అన్నా, రా అన్న, సరిపోతామో సరిపోమో అట్లా రావాల. నేను మా బాబు ఇంటికి పోతే గౌరవించదా, లేచి నిలబడి రా అన్న అంటుంది. నువ్వైనా అంటావు, నువ్వైనా అంటావు, నువ్వైనా అంటావు. అదే నేను వేరే విధంగా వస్తే నేను అనుకుంటాను నేను ఏదో చేస్తాను. నేను చాలా లీగల్, నేను బాగా చదువుకున్నా, సెక్షన్లో చెప్తా. కమిషనర్ గారు మీకు కూడా చెప్తాను కదా, ఇట్లా రాయంట. నాకు ఎవరి వల్ల ఇది లేదు, నా బాధలు నాకు ఉన్నాయి. ఆస్తి పొద్దు బాధపడలేదు. ఏమవుతుంది, నా కార్లే 30 కోట్లు చేస్తాయి ఇప్పుడుండే. గొప్పగా చెప్పుకోవడం, నా బస్సు 1 కోటి 2 కోట్లు వస్తాను. నేను రూట్లు అమ్ముకుంటే 80 లక్షలు వస్తుంది, 80 కోట్లు వస్తుంది. తప్పుకు బాధపడ్డంలే. మీకు కూడా తెలియాలి బాధ ఎట్లుంటాం, మీకు తెలియాలి బాధ అంటే నేను మీ లెక్కన రావాలి. ఆ పని చేయండి, అన్నీ లీగల్గానే పొందాలి. ఎవరిని మా నాన్న ఎంపీ 2 సార్లు, మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్, మా నాన్న ఎమ్మెల్సీ, మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ 5.5 సంవత్సరం జైలు పోయినాడు. మా అన్న 8 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ. నేను కూడా ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, నా కొడుకు కూడా. మా మామ 11 సార్లు ఎమ్మెల్యే, నా భార్య వాళ్ళ నాన్న, వాళ్ళ పెద్దనాన్న జిల్లా బస్ చైర్మన్, అది వాళ్ళ చిన్నాన్న గారు జిల్లా బస్ చైర్మన్లో, నా భార్య తమ్ముడు ఎమ్మెల్యే 7 సార్లు. నా బంధుత్వం చాలా ఉంది, అందరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. మాగంటి సుబ్రహ్మణ్యం ఎవరు కాదు, స్వయాన నాకు అల్లుడు, నాకు పవన్ భార్యను ఆయన కోడలు అక్కచెల్లెళ్ళు గౌరవంగా బతికినాం. ఈ రోజు నన్ను ఇష్టపడతారు ఈ ఊరిలో. మీరు అనుకుంటారేమో అందరూ నామినేషన్ వేస్తారు, మేము అది చేయను. నన్ను ఎన్నుకుంటారు, ఎందుకంటే నేను పంజాబ్ వాళ్ళ దుర్మార్గులు వద్దంటారు. లేదా దగ్గర ఇమీడియట్గా కొట్టండి అని ఇచ్చినాడు. ఎందుకంటే మీరు కౌన్సిలర్ కాబట్టి నేను తెలియపరుస్తాను, మీకు కాబట్టి తెలియపరుస్తాను. కొట్టండి, దయచేసి మన్నించండి, నన్ను మన్నించండి. నా ఆస్తులన్నీ మీద నేను బాధపడలేదు. నా ఇంట్లోకి వచ్చి నా కిచెన్లోకి వచ్చినట్టు అది నాకు బాధ. ఏం చేస్తాడు, నాకు హిస్టరీ ఉంది. కలెక్టర్ ఇచ్చిన
కొట్టు అన్నాడు. ఎందుకు? రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఏం చేసినారు? తప్పు, రిజిస్ట్రేషన్ తప్పు, ఈయన ఇంతుంటే ఇంత వేరే వాళ్ళు కూడా ఆక్రమించుకున్నాడు అని తప్పు అని మీకు తెలియపరచాలా? కౌన్సిలర్ గారు తెలియపరచారా? మిమ్మల్ని కూడా ఏమైనా బాధ పెట్టింటే మన్నించండి.